ఈ WMM భక్తి అనేటువంటి ఈ యొక్క ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ ద్వారా నేను ఇంకా ఎన్నో వీడియోలు, ఎన్నో విషయాలు ఇప్పటివరకు విన్నటువంటివే తెలియజేయడం జరుగుతుంది. ఈ ఛానల్ వేదికగా ఎంతో జ్ఞానాన్ని నేను తెలుగు రాష్ట్ర ప్రజలకు అందేవాళ్ళని సంకల్పించుకున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. కాబట్టి మీ వీడియోలు మాకు అందడం లేదు అని అంటున్నారు కొంతమంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారానే మీకు వెంటనే మీ యొక్క ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. చాలామంది ఇంకా వదలండి గురువుగారు, వీడియోలు వదలండి అంటున్నారు. ఈ యొక్క WMM భక్తి అనేటువంటి ఛానల్ ద్వారా ఎక్కువ వీడియోలు వదిలేదానికి సంకల్పించుకున్నాము. కాబట్టి ఈ సబ్స్క్రైబ్ అనేటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని మాత్రం మర్చిపోవద్దని మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ మాందేశ్వరుడు ఆయన గురించి మరింతో తెలుసుకుని ఆయన సేవ చేస్తూ, ఆయన కోసం ప్రచారం చేస్తూ, ఆయన ఒక సేవకుడిగా నేను తరిస్తున్నానని మాత్రం నేను మీకు ఖచ్చితంగా చెప్పగలను. ఆయన రామ సేవ కోసం రామకార్యార్థమై అవతరించినటువంటి గ్రహంగా పురాణాలు మనకు తెలియజేస్తున్నాయి. ఈ మాందేశ్వరుడు మన రాశి చక్రంలో మా అని రాసి ఉంటుంది. ఆ మా అని రాసి ఉండేది ఎవరికి ఏమీ అర్థం కాదు. నవగ్రహాల మధ్యలో తిరుగుతూ ఉంటుంది. ఈ మాంది అనేటువంటిదే ఆ మా అని ఉన్నటువంటిది అనమాట. ఈ మాంది అనే గ్రహము ప్రేతగ్రహము అంటే ఆత్మ అని అర్థం అనమాట. ఈయనకు శరీరం ఉండదు, ఒక ఆత్మ, ఒక ఎనర్జీ మాత్రమే. ఇక 4వ స్థానంలో మాంది అంటే అది బంధుస్థానము, మాతృస్థానము, వాహన స్థానము, గృహస్థానము, సుఖస్థానము, విద్యాస్థానము, ఇన్ని కారకత్వాలు ఉన్నాయి. వస్త్రాలు, వేసుకునే బట్టలు కూడా 4వ స్థానమే. వీటన్నిటిలోనూ పూర్తిగా మాంది అనేటువంటి ప్రేత తాకడ తగిలితే బంధువుల పూర్తిగా నిరాదరణ. ఇతన్ని పెద్దగా పలకరించరు, ఏ ప్రోగ్రాం మీద పలకరించరు. వచ్చావా, సరే, ఏదో తిన్నావా, రైట్ అంటారు అంతే. ఏదో కౌగిలించుకోనో ఇంకేదో వాళ్ళు యోగక్షేమాలు ఏమి పెద్దగా అడగరు ఇతను కూడా ఒక నాణ్యమైన దుస్తులు వేసుకుని బంధువుల మధ్య తిరగలేడు. ఎందుకంటే వస్త్రస్థానమే 4వ స్థానం. తల్లికి తీవ్రమైనటువంటి అనారోగ్యం లేదు, దుస్సంఘటనలు తల్లికి జరిగేదని అవకాశం ఉంది. తల్లి జాతకంలో ఆయుష్ కూడా తక్కువ ఉండేదానికి అవకాశం ఉంటుంది. మాంది గ్రహము 4వ ఉంటుంటే చిన్నతనంలోనే తల్లిని పోతున్న వాళ్ళంతా కూడా మాంది మాతృస్థానంలో ఉండబట్టే. ఇక గృహము, వాహనము, ఇల్లు, వీళ్ళకి ఇల్లు ఉంటే కూడా లైట్లన్నీ వేస్తే కూడా చీకటిగా ఉంటుంది. వీళ్ళ ఇల్లు ఏదో ఒక నీడ ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. కొన్ని ఇంట్లో లైట్లు వేయకపోతే కూడా కాంతి ఉంటుంది, జీవశక్తి ఉంటుంది. ఇక్కడ ప్రేతశక్తి ఉంటుంది వీళ్ళ ఇంట్లో పడుకొని ఎప్పుడు నిద్రపోదామా అనిపిస్తూ ఉంటుంది. బ్రెయిన్ యాక్టివ్గా పనిచేయదు. ఇక ఆస్తులు అంటే డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఏదో ఒక సమస్య డాక్యుమెంట్స్, ఒకవేళ డాక్యుమెంట్స్ బాగుంటే కూడా ఇంకెవరైనా వచ్చి ఇష్యూ చేసి దాన్ని ఇంకొక సమస్య చేసి కోర్టుకి తీసుకెళ్ళిపోతారు కావాలని వాంటెడ్గా. బంధువుల్లో దుర్మరణాలు ఉంటాయి. అంటే బంధుస్థానం అని చెప్పాను కాబట్టి, ప్రేతగ్రహం కాబట్టి ఇక 5వ స్థానంలో మాంది ఉంటే సంతాన స్థానము, అదృష్టము, కులదేవత, మీ యొక్క ఉపాసన దేవత, మీ ఇష్ట దేవత కూడా, మీరు ప్రేమించేటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ప్రేమ, వీటన్నింటిలో విఫలమే. కొంతమంది ప్రేమ విఫలమయ్యి సూసైడ్ చేసుకుంటారు. అందుకని మాంది ఉంటాడు, ప్రేతగ్రహము దుర్మరణాన్ని ప్రసాదిస్తుంది. వీళ్ళు తీవ్రంగా ప్రేమిస్తారు. ఇటువైపు ఇతనికి ప్రేతగ్రహ తాకడ ఉంటే ఈ అబ్బాయి ఎంత బాగున్నా కానీ ఏ అమ్మాయి తిరస్కరిస్తుంది, అవమానం చెంది సూసైడ్ చేసుకుంటారు. కులదేవత అనుగ్రహం ఉండదు. ప్రేత తాకడ ఉన్నప్పుడు దైవశక్తి ఉండదు. ఇప్పుడు కులదైవ అనుగ్రహం ఉండదు. సంతానము ఒకవేళ ఏదో ఒకటి పడిలేసి పెళ్లి చేసుకుంటే కూడా పుట్టిన వెంటనే చనిపోవడము, అభాషణలు అవ్వడము, వికలాంగులుగా పుట్టడము, మతిస్థిమితం లేని విధంగా పుట్టడము అంతా కూడా కారణం మాంది గ్రహం 5వ స్థానంలో ఉండబట్టే. ఇతర గ్రహాలకంతా ఇటువంటి ఇంత తీవ్రమైన తాకడ ఉండదు. ఏదో ఒక రకంగా సర్దుకొని ఫలితాలు ఇస్తాయి. ఇక్కడ వచ్చేకాడికి ఖచ్చితంగా ఫలితం అమలవుతుంది. ఇక 6వ స్థానం అంటే మీరు చేసే ఉద్యోగము, మీ యొక్క ఆరోగ్యము, శత్రువులు, రోగాలు, రుణాలు. రోగ రుణాలు, మీరు చేసేటువంటి ఉద్యోగం అంటే పని. శత్రువులు అధికంగా ఉంటారు. తెలియని ఊహాజనితమైనటువంటి అనారోగ్యం. ఇంటికాడేమో అన్ని నొప్పులు వస్తాయి, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమి ఉండదు, డాక్టర్ ఏమీ లేదంటాడు, ఇంటికి వస్తే మళ్ళీ ఎక్కువ అవుతాయి. ఇది ఊహాజనితం అనమాట. విభ్రమలకు గురయ్యేటువంటి ఒక ఆరోగ్య స్థితి ఉంటుందన్నమాట. ఇక రుణాలు అంటే సంబంధం లేనివి, అంటే మీకు సంబంధం లేనివి మీ నెత్తిన పడతాయి. మీరేదో మాట చెప్పడం వల్ల, మీరేదో అడ్డు ఉండడం వల్ల, ఇట్లా మీరు తిన్నవి మీరు తీసుకున్నవి కాదు, మీకు సంబంధం లేని అప్పులు ఎవరైతే భరిస్తూ ఉంటారో వాళ్ళకి 6వ ఇంట్లో మాంది ఉంటాడు. చివరగా వీళ్ళకి ఒక శుభ ఫలితం ఏంటంటే వీళ్ళ శత్రువులు ఎవరైనా సూసైడ్ చేసుకుంటారు. ఎందుకు, శత్రుస్థానంలో మాంది ఉన్నాడు కదా, మీకు కాకుండా చేసి మీకు వచ్చే అవకాశాన్ని లాక్కున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటారో వాళ్ళు త్వరిత కాలంలో సూసైడ్ చేసుకుంటారు. ఎందుకంటే శత్రువును లేపేస్తాడు ఈయన, ఖచ్చితంగా జరిగే తీరుతుంది.
కాబట్టి ఈ మాందేశ్వరుడు అనేటువంటి గ్రహము ప్రేత గ్రహం అన్నాము. ఈ ప్రేత గ్రహం కాబట్టి శ్మశాన సేవ, శ్మశానానికి ఎలా సేవ చేయాలి బాబు, అక్కడ దయ్యాలు ఉంటాయి చెప్పాలని చెప్పి మమ్మల్ని శ్మశానం పోయి సేవ చేయమంటే అనుకోవద్దండి. శ్మశానం అనేది అద్భుతమైన ల్యాబొరేటరీ. ఎవరైనా వెళ్ళాల్సింది. 12వ స్థానం శ్మశానం అని చెప్పాను కదా నేను. శ్మశానంలో రుద్రుడు ఉంటాడు, కాళికాదేవి ఉంటుంది, ప్రత్యంగరాదేవి ఉంటుంది, దశమహావిద్యులు ఉన్నాడు, దేవతంతుడు ఉంటాడు, బేతాళుడు ఉంటాడు, కాలభైరుడు ఉంటాడు, వీరభద్రుడు ఉంటాడు, వారాహి ఉంటుంది, ధూమ్ర వారాహి ఉంటుంది. ఇంకా అక్కడ ఉండని దేవత అంటూ ఉండరు. అఘోరీలకు అద్భుతమైనటువంటి ఒక ప్లేస్ ఏదైనా ఉందంటే శ్మశానమే. అందుకే ఆ బూడిదప్పుడు దొల్లడు ఆనందపడతారు వాళ్ళు. అఘోరీలు అంటే అందరూ చాలా అసహ్యంగా ఫీల్ అవుతారో లేకపోతే ఇంకేదైనా భయంకరంగా ఫీల్ అవుతారేమో. కానీ అఘోరి అంటే అసలు మీనింగ్ ఏంటంటే ఘోరము అంటే ఘోరము, అఘోరి అంటే ఘోరం కానిది అఘోరం, అసలు ఘోరమైన వాళ్ళు కాదని అర్థం దానికి. అఘోరి అంటే ఏదో అనుకుంటున్నారు మీరు, ఘోరము కాని వాళ్ళని అఘోరము. శోకము అశోకము, శోకము కానిది అశోకము, ఘోరము కానిది అఘోరము. వాళ్ళు ఘోరమైన వాళ్ళు కాదని పేరు పెట్టుకున్నారు, కానీ వాళ్ళని చూస్తే భయపడిపోతారు. వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. సమాజాన్ని ఏమార్చడం కోసం వాళ్ళు అలా కనిపిస్తారు. లైఫ్లో ₹1 టచ్ చేయకుండా, డబ్బు లేకుండా, డబ్బు ఉన్న వాళ్ళకన్నా ఆనందంగా బతికే వాళ్ళు అఘోరీలు. ఆ అఘోరం మీద శ్మశానం పైన ఆధారపడి ఉంటారు. శ్మశాన వాసి ఈశ్వర అంటారు, ఆయన శ్మశానంలో ఉంటాడు. లోకపాలకుడైన పరమేశ్వరుడు శ్మశానంలో ఉంటే ఇంకా దాన్ని మించినటువంటి అద్భుతమైన ప్రదేశం ఎక్కడుంది? చివరికి మనం వెళ్ళాల్సింది కూడా అక్కడికే. మనం ఆ సేవ చేసుకోవాలంటే దానికి ఇంకా మాందేశ్వరుడు ఏమో మీకు చక్కగా మిమ్మల్ని ఎత్తి భుజాన్ని పెట్టుకుని తిరుగుతాడు. మీకు ఏం కావాలో అది చేస్తాడంతే. శ్మశాన సేవ ఎలా చేయాలి? దారి ఏర్పాటు చేయండి. అక్కడ ఏదైనా రాళ్ళు రప్పలు ఉంటే మీరే వంగి ఒళ్ళు వంచి రాళ్ళని దూరంగా వేయండి. మీరేం కబ్జా ఏం చేయలేరు, రాళ్ళేరినంత మాత్రాన. శ్మశానాన్ని ఎవరు కబ్జా చేస్తారు? చేయరు. చక్కగా దారి ఏర్పాటు చేయండి. ఎవరైనా శవాలు తెచ్చుకున్నప్పుడు ఒక రాళ్ళు పుచ్చుకోకుండా. మీకు డబ్బులుంటే ఒక బోర్డు పెట్టండి, శ్మశానమునకు దారి, వైకుంఠ ధామము, కైలాసవాసము. ఇట్లాంటి బోర్డులు మంచి పెయింటింగ్తో వేయండి, అందంగా వేయండి. అక్కడ ఏదన్నా శ్మశానంలో శవాలు తెచ్చుకున్న వాళ్ళకి ఏదన్నా తెచ్చి శవ సంస్కారాలు చేసే వాళ్ళకి నీటి తొట్టెలు, అక్కడ పనిచేస్తున్న కార్మికులు, ఆ శవాలు కాల్చే వాళ్ళు, డప్పులు కొట్టేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. మాందిగ్రహ అనుగ్రహంతో వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళి ఉంటారు. ఆ డిపార్ట్మెంటే లేకపోతే అసలు ఇంకా గోయిందా, ఎవరేం చేయలేరు. వాళ్ళ అవసరం ఏంటనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు అర్థమవుతుంది. వాళ్ళకి ఏదైనా సహాయం చేయండి, వాళ్ళని గౌరవించండి, ఫ్రెండ్షిప్ చేయండి వాళ్ళతో. వాళ్ళు తృప్తి పడతారు. తృప్తి పడినారంటే మాందేశుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఆయన డిపార్ట్మెంట్. కాబట్టి శ్మశానానికి ఇంకా మీకు ఇటువంటి ఐడియాలు ఏ విధంగా ఉన్నా కూడా ఆ శ్మశానానికి ఎవరైనా సరే అక్కడికి రావాల్సిందే. కాబట్టి శత్రువైనా చనిపోతే నేడుస్తారు, అయ్యో నేను ఇంకెవరితో గొడవ పడాలి, ఇన్ని రోజులు ఉంటే నేను గొడవ పడతాననే, నాకు ఇంకా నేను ఆ ఆప్యాయత అనురాగాలు నేను ఎవరితో పంచుకొని ఏడుస్తారు. ఎందుకంటే అది శ్మశాన వైరాగ్యం ఉంటారు. దాన్ని అది గొప్పది, దాంట్లో ఎటువంటి కల్మషం ఉండదు. కాబట్టి అక్కడ అందరూ ఒకటే, అందరూ అక్కడికి వెళ్ళాల్సిందే. కాబట్టి అది అందరి స్థానం. అది అక్కడ పార్టీలు, కులాల, మతాలు ఏమి ఉండవు. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి ఒక ప్రదేశానికి సేవ చేయండి మీ వంతుగా. ఇంకా నేను చెప్పిన దాంట్లో ఏ విధంగా మీకు అద్భుతమైన ఐడియాలు ఉంటే చేయొచ్చు. ఇక్కడ మాందిగ్రహం అనుకూలంగా మారిపోతుంది. గేదెలకు బెల్లం కలిపిన నీళ్లు తాగించండి. గేదెలకే ఎందుకు కలిపి గోవులకి ఇస్తారు, అంతా ఆవులకు మేత పెడతారు. మీకు గేదెలకి ఎందుకు చెప్తానంటే, గేదె అంటే దున్నపోతు యమధర్మరాజు యొక్క వాహనం. యమధర్మరాజు యమ సదనానికే కదా చనిపోయిన తర్వాత పాపపుణ్యాలు లెక్క పెట్టుకుని వెళ్ళేది.